అప్పుడు గౌరక్షణ గురించి కూడా ఒక స్పెషల్గా టాస్క్ ఫోర్స్ తయారు చేయండి, దాంట్లో మాకు కూడా ఒక మెంబర్షిప్ కానీ అట్లాంటివి ఇవ్వండి, మేము మీ పోలీసు వాళ్ళు కలిసి కూడా ఈ గౌరక్షణ మేము చేస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ ఎక్కడెక్కడ గవర్నమెంట్ ఉంటుంది కదా, అక్కడ గౌరక్షణ గురించి ఎవరు మాట్లాడారు, గౌశాలల గురించి అట్లా ఆలోచన కూడా రాదు. అందుకోసం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు నేను మోడల్ గౌశాల కడతా అంటే మోడల్ గౌశాలలో ఎక్కువ శాతం యూపీలోనే ఉన్నది, ఉత్తరప్రదేశ్లో. అందుకోసం యోగి గారు స్టైల్లో మా రేవంత్ రెడ్డి గారు కూడా పోతున్నారు. మీరు ఎంత మంచి పని చేస్తుంటే యావత్ భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఇట్లాంటి ఎవరు కూడా ఆలోచన కూడా చేయలే, ఇట్లాంటి పని కూడా చేయలేదని అప్పుడు నేను సందేశం ఇచ్చినాను. రైట్, గోశాల మీద చాలా సీరియస్గా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది, కానీ దేశవ్యాప్తంగా బీఫ్ ఎక్స్పోర్ట్ కూడా ఎక్కువ అవుతుంది కదా. ఇప్పుడు దురదృష్టం అండి, మన తెలంగాణ కాకుండా వేరే స్టేట్ నుంచి కూడా బీఫ్ చాలా ఎక్కువ శాతం ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది సాధు సంతులు కానీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కేంద్రంలో మా ప్రధానమంత్రి మోదీ గారు ఉన్నారు, ప్రధానమంత్రి గారు ఉన్నారు, బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. చాలా వరకు సాధు సంతులు కూడా వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు, గోమాతని జాతీయ పశువుగా ప్రకటించాలి అని వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. మేము కూడా బీజేపీలో ఉండి కూడా చాలాసార్లు మేము డిమాండ్ చేసినాం. నాకు ఢిల్లీ నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి, నువ్వు బీజేపీలో ఉన్నావా, ఎక్కడున్నావు, ఇట్లాంటి చెప్పకూడదు కదా అని నాకు కూడా చాలా వరకు వార్నింగ్ వచ్చినాయి. కానీ ఫస్ట్ నేను ఒక హిందూ, దాని తర్వాతనే బీజేపీ ఒక ఎమ్మెల్యే, ఆ విధంగా నేను ఉంటానండి. ఏది ఉంటే అది మాట్లాడతా, ఏం అర్థం కాదు. రాజాసింగ్ హిందూ ప్రచారక్, రాజాసింగ్ ఆర్ఎస్ఎస్, రాజాసింగ్ పక్కా కాషాయం. ఇప్పుడు రాజాసింగ్ ఏ పార్టీలో ఉన్నాడు? ఇండిపెండెంట్గా ఉన్నాం. ఇప్పుడు మా గోషామహల్ ప్రజలు 3 సార్లు నాకు గెలిపిస్తున్నారు ఒక విశ్వాసంతో. రాజాసింగ్ మా అండ ఉంటాడు, రాజాసింగ్ డెవలప్ పరంగా పనిచేస్తారు. ఎప్పుడు పిలిస్తే ఆ రోజు ఆ సమయం ఆ గంట అర్ధ గంటలో రాజాసింగ్ మా పక్కనే ఉంటాడు. ఒక విశ్వాసం పెంచినాం ఇక్కడ. కానీ రాజాసింగ్ రాజీనామా మీరు ఆత్మ ప్రబోధానుసారం రాజీనామా చేసిండ్రా, లేకుంటే ఆవేశంగా రాజీనామా చేసిండ్రా? ఇప్పుడు అది ఆవేశం అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి, కానీ 11 ఇయర్స్ నేను బీజేపీలో వచ్చి చాలా కష్టపడ్డా. నాలాంటి చాలా మంది కార్యకర్తలు, చాలా వరకు బీజేపీ సీనియర్ అధికారులు కార్యకర్తలు కూడా పనిచేశారు. దేని గురించి? బీజేపీ ఇవాళ లేకపోతే రేపు గవర్నమెంట్ రావాలని. ఇప్పుడు మా కళ్ళ ముందే మా పార్టీ మునిగిపోతుంది. మా పార్టీ మునిగిపోతే నేను ఎట్లా చూడాలి? అరే నా పార్టీ మునిగిపోతుంది, మా పడవ మునిగిపోతుంది, దానికి లేపనికి నేను ప్రయత్నం చేసిన, కానీ నాతో కాలేదు. ఎందుకంటే 11 ఇయర్స్ మాకు చాలా ఇబ్బంది కొంతమంది చాలా పెట్టినారు. ఇప్పుడు దురదృష్టం చూడండి, నా గోషామహల్ కాన్స్టిట్యున్సీలో 3 సార్లు బీజేపీ గెలిచింది, ఎప్పుడు కూడా గెలవలేదు హిస్టరీ. 3 సార్లు మా బీజేపీ కార్యకర్తల వల్ల, మా గోషామహల్ ప్రజల వల్ల నేను 3 సార్లు ఎమ్మెల్యే అయినా. కానీ ఇక్కడ కొంతమంది మా అధికారులు ఏ విధంగా ప్లాన్ చేస్తారు తెలుసా? ఆ 2 డివిజన్లో నా మనిషి కార్పొరేటర్ ఉండాలి, ఇంకొక పెద్ద మనిషి ఆ 2 డివిజన్లో నా మనిషి ఉండాలి కార్పొరేటర్, ఇంకొక పెద్ద మనిషి ఆ 1 డివిజన్లో నా మనిషి ఉండాలి. అరే భయ్, మీ మనుషులు మీ కాన్స్టిట్యున్సీలో పెట్టుకోండి, నా కాన్స్టిట్యున్సీలో ఎందుకు? నా మనిషి ఆ జిల్లా ప్రెసిడెంట్ కావాలి. అరే భయ్, మీ జిల్లా గురించి చూడండి. నా జిల్లా పైన ఎందుకు దృష్టి పెడుతున్నారు? నా కాన్స్టిట్యున్సీ పైన ఎందుకు దృష్టి పెట్టడం? నాకెందుకు ఇబ్బంది పెడుతున్నారు? నేను ఎప్పుడు కూడా అండి 119 కాన్స్టిట్యున్సీ ఉన్నది మొత్తం తెలంగాణలో. 180 కాన్స్టిట్యున్సీలో ఏమి జరుగుతుంది నేను అసలు చూడను. ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీ బాధ్యత నాకు ఉంటుంది. నేను అదే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ గురించి నా కార్యకర్తలని ఆలోచన చేస్తా. నా జిల్లాలో 3 కాన్స్టిట్యున్సీ వస్తుంది: గోషామహల్, చార్మినార్, కార్వాన్. చార్మినార్, కార్వాన్లో ఏదైనా పెద్ద వ్యక్తి మా కిషన్ రెడ్డి గారు కూడా నిలబడితే గెలవరు. ఎందుకంటే 70% ముస్లిం వాళ్ళు ఉన్నారు చార్మినార్లో, కార్వాన్లో. ఇప్పుడు హిందూ ఎక్కువ మెజారిటీ ఒకటే ఒక కాన్స్టిట్యున్సీ, అది గోషామహల్ కాన్స్టిట్యున్సీ. 3సారి గెలుస్తున్నాం. అయ్యా 3సారి మేము గెలుస్తున్నాం, మా కార్యకర్తలు కూడా ఆశపడతారు కదా, మా కార్యకర్తలు కూడా ఆలోచన చేస్తారు కదా. ఇవాళ లేకపోతే రేపు రాజన్న నాకు ఈ డివిజన్ నుంచి కార్పొరేటర్ టికెట్ ఇస్తారేమో, ఆ డివిజన్ నుంచి కార్పొరేటర్ ఇస్తారేమో, మాకు జిల్లా ప్రెసిడెంట్ చేస్తారేమో అని ఆలోచన పెట్టుకోరు. నేను ప్రతిసారి నాకు అవమానం జరిగింది పార్టీలో. ప్రతిసారి ఏ రోజు మేము మా కార్యకర్తలు లిస్ట్ ఇస్తే చింపాలే పక్క పెట్టాలి, ఏ రోజు మేము జిల్లా లిస్ట్ ఇస్తే అది చింపాలే పక్క పెట్టాలి. ఇదే జరిగింది 11 ఇయర్స్. ఓకే, నా పైన మీరు దౌర్జన్యం చేసినారు, కానీ వేరే జిల్లాలో కూడా ఇదే చేసినారు కదా, వేరే కాన్స్టిట్యున్సీలో కూడా మీరు ఇదే చేసినారు కదా.
దానివల్లే కదా ఇవాళ మా బీజేపీ ఎక్కడో వెళ్ళిపోయింది.